హాయ్ అండి, అంతగా నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ వెహికల్ అనమాట. జాండీర్ 5039D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, కానీ తక్కువ ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. రీసెంట్గా తీసుకున్న వెహికల్ అనమాట. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారనమాట, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడని, మాకు ఆ లొకేషన్లో ఉంటే చూడని. నేను చెప్పేది ఒకటే, ఏ వెహికల్ అయినా సరే వీడియో వచ్చినాక ఆ వీడియో మొత్తం చూడండి. లొకేషన్ దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. పర్టికల్గా మీ ఇంటి దగ్గర, మీ ఇంటి ముందు ఉండేటట్టు అయితే రాదనమాట. ఏ వెహికల్ అయినా కానీ మీరే వెళ్ళి చెక్ చేసుకోవాలి. అది ఎంత దూరం ఉన్నా సరే, అలాగే ఎంత దగ్గరలో ఉన్నా సరే మీరైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి జాండీర్లో 5039D బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. మోడల్ చూసుకుంటే 2021 డిసెంబర్లో తీసుకోవడం జరిగిందనమాట. 2021 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకున్నారు వాంట అనేది. 2022 రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి పేపర్లు కూడా. అంటే 2021 డిసెంబర్లో తీసుకున్నారు కాబట్టి 2022లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. ఇది కాబట్టి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 3 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు వంట అనేది. హెచ్పి చూసుకుంటే ఇది 41 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 41 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్ సంబంధించిన రీడింగ్ చూసుకుంటే మనకి 1020 గంటలు అయితే తిరిగిందనమాట. 3 సంవత్సరాలకి ఎంత కిలోమీటర్లు ఎట్లా తిరిగిద్ది, ఇంకా ఎక్కువ తిరగాలి కాదని మీకు ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. కానీ ఈ యొక్క వెహికల్ వచ్చేసి తీసుకున్న కాడి నుంచి 1990 దాకా అయితే ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అవుతుందన్నమాట. ఆ నుంచి ఎడది తీసుకురావడానికి టోటల్గా 1020 కిలోమీటర్లు అయితే అయిందని అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ 1020 కిలోమీటర్లు అయితే జెన్యూన్ రీడింగ్ అయితే ఉందని అయితే చెప్తున్నారు వాండర్ అనేది. మీకేమైనా డౌట్ ఉన్నా మీరైతే షోరూంలో చెక్ చేసుకోవచ్చు. జాండీర్ షోరూంలో దీని యొక్క ట్రాకింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. అలాగే వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ టోటల్ అన్నీ వర్కింగ్ కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ కూడా ఫైనాన్స్ వాళ్ళు తీసుకున్నారనమాట. అంటే ఒక 1.5 ఇయర్ పాటు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉంది. ఈ యొక్క ఓనర్ వచ్చేసి మొత్తం క్లియర్ చేసి వెహికల్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అందుకే మీకు అంత తక్కువ అయితే తిరిగింది వెహికల్ కూడా. ఇంజన్ లైఫ్ కూడా 100% వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తున్నారు. మీలో ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి ఇది 4,80,000 అయితే చెప్తున్నారన్నమాట. కొత్త వెహికల్ ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది, కానీ సెకండ్ హ్యాండ్లో ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఓనర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పెద్దగా తిరగలేదు అనమాట వెహికల్ కూడా. మీకు మంచి వెహికల్, జెన్యూన్ వెహికల్ తక్కువ ధరలో కావాలనుకుంటే ఈ యొక్క వెహికల్ అనేది ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ఓకేనా? 4,80,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం మీకు 20,000 అయితే తగ్గుతుందనమాట. మీరైతే వెళ్ళి చూసుకోండి. 20,000 మీకు అమౌంట్ అయితే తగ్గుతుందనమాట. ఈ వీడియో ఓనర్కి చూపిస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 20,000 అయితే అమౌంట్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. మీకు ఆ విధంగా కావాలా, నాకు 20,000 అవసరం లేదు, నేను డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటాను అనుకుంటే మీ ఇష్టం అనమాట. అప్పుడు మీకు కొంత అమౌంట్ మాత్రమే తగ్గుతుంది. అదే నా వీడియో చూపించి తీసుకునే వాళ్ళకైతే ఇంకా 20,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. కాబట్టి ఒకసారి ఓనర్తో మాట్లాడుకోండి. మీరు ఓనర్తో మాట్లాడుకుంటే ఓనర్ ఏ విధంగా చెప్తారో ఆ విధంగానే మీకు అమౌంట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇది ఈ వీడియోలో చెప్పాలనుకునేది. మన వీడియో చూసిన వాళ్ళకైతే 20,000 అయితే తగ్గుతుంది. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణ స్టేట్లో కామారెడ్డి అనే డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. కామారెడ్డి సిటీ అంటే మీకు రైల్వే స్టేషన్ కానీ, అలాగే బస్ స్టాండ్ నుంచి కానీ జస్ట్ 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ యొక్క వాళ్ళ షాప్ అనేది. షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 గంటలకి అయితే తీస్తారు, ఈవినింగ్ 6 గంటలకి అయితే షాప్ అనేది క్లోజ్ చేస్తారన్నమాట. మీరు కూడా ఇదే టైమింగ్లోనే ఫోన్ చేయాలి. మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఫోన్స్ అయితే అటెండ్ చేస్తాడనమాట ఓనర్ అనేది. ఆ టైంలోనే ఫోన్స్ అనేది చేయండి. టైంపాస్ కోసం ఎప్పుడో రాత్రి 12ంటికి ఫోన్ చేయడం కానీ